ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ సభ్యులు గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ భాషా ఆధ్వర్యంలో ఉన్నతాధికారిని కలిశారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జీపీఎస్ తీసుకొని వచ్చి ఉద్యోగులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వటం ఉద్యోగుల హక్కని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తు చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఓపీఎస్ పెన్షన్ విధానం కొనసాగించాలని కూడా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో సిపిఎస్ జీపీఎస్ అనేటువంటివి రెండు కూడా ప్రబలినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక నమ్మకం కలిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మెరుగైనటువంటి పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెడతానని చెప్పి జీపీఎస్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది దానికంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి సిపిఎస్ కంటే జీపీఎస్. కాబట్టి మేము సిపిఎస్ని జీపీఎస్ని అంగీకరించే పరిస్థితిలో మేము లేము. మాకు ఓపీఎస్ అయితేనే కావాలి, మిగతా వాటికి ప్రత్యామ్నాయం అంగీకరించబోమని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క ముఖ్య డిమాండ్ అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని